Normality problems. Normality problems. Calculate the normality of sodium carbonate. NaCO3 అంటే sodium carbonate solution containing 10.6 gram per liter. 10.6 gram per liter. ఈ ప్రాబ్లం ఈ విధంగా ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ ద నార్మాలిటీ అన్నాడు. క్యాలిక్యులేట్ ద నార్మాలిటీ అంటే n ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. n ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ n క్వశ్చన్ మార్కు అంటే మనకి వెయిట్ అనేటువంటిది క్వశ్చన్లో ఇచ్చి ఉండాలి. ఎంత ఇచ్చాడు? 10.6 గ్రామ్స్. 10.6 గ్రామ్స్. తర్వాత మనకి వాల్యూమ్ వి అనేటువంటిది తెలిసి ఉండాలి. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో? 1000 ml. అంటే అక్కడ ఇచ్చినటువంటిది ఏంటిది? లీటర్ అన్నాడు. లీటర్ మీన్స్ 1000 ml. అక్కడ మనకి లీటర్లో ఇచ్చినప్పుడు మనం ఎంఎల్లోకి ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ నార్మాలిటీ ప్రాబ్లం అనేటువంటిది ఇచ్చినప్పుడు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ తెలిసి ఉండాలి. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ Na2CO3. ఓకేనా? నార్మాలిటీ ప్రాబ్లం అనేటువంటిది ఇచ్చినప్పుడు గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అనేటువంటిది క్యాల్కులేట్ అనేటువంటిది చేయాలి. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ యొక్క ఫార్ములా ఏమైందంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై క్యాటయాన్ ఓవర్ ఆర్ యానయాన్. క్యాటయాన్ కానీ యానయాన్ కానీ తీసుకోవాలి. ఎందుకు క్యాటయాన్ యానయాన్ వచ్చింది అంటే Na2CO3 అనేటువంటిది ఏంటి అంటే సాల్ట్ అనమాట. Na2CO3 అనేటువంటిది సాల్ట్ కాబట్టి క్యాటయాన్ ఓవర్ ఆర్ యానయాన్ తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ యాసిడ్ కనుక తీసుకుంటే ప్రాబ్లం అనేటువంటిది ఇంకొకలా ఉండిద్ది అనమాట. ఓకేనా? అలా కాకుండా బేస్ కనుక తీసుకుంటే ప్రాబ్లం అనేటువంటిది ఇంకొకలా ఉండిద్ది. ఆ ప్రాబ్లమ్స్ అనేటువంటివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రజెంట్ మనం Na2CO3 అనేటువంటి సాల్ట్ మీద తీసుకున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందో క్యాలిక్యులేట్ అనేటువంటిది చేద్దాము. ఓకే, రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా? GMW గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ Na2CO3. ఇక్కడ మనకి ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? మొత్తం 2 ఉన్నాయి. వాట్ ఈస్ ద Na? 23 అటామిక్ వెయిట్. 23 × 2 46 అనమాట. ఓకేనా? నెక్స్ట్ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. కార్బన్ అనేటువంటిది ఒకటే ఉంది కాబట్టి కార్బన్ అంటే 12 × 1 దట్ ఈజ్ ఈక్వల్ 12 అనమాట. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్స్ మొత్తం కూడా 3 ఉన్నాయి కాబట్టి ఒక ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16 కాబట్టి 16 × 3 16 32 48. ఇప్పుడు ఓవరాల్గా ఈ 3 కనుక యాడ్ చేస్తే 106. ఏంటిది ఇది? అటామిక్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఏంటిది? గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అంటే 106 బై ఇక్కడ ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఎందుకు 2 వస్తుంది అంటే జనరల్గా Na+ అంటాము. Na+ అంటే ఇక్కడ ప్లస్ మీన్స్ ఒకటే కదా. కాకపోతే ఇక్కడ Na కింద ఎంత ఉంది? నంబరు 2 ఉంది. అంటే 2Na+. దట్ ఈజ్ ఈక్వల్ +1 × 2 +2. ఇది క్యాటయాన్. అలా కాకపోతే యానియాన్ తీసుకుంటే ఎలా ఉంటుందంటే కార్బోనేట్గా రాస్తాము. CO3 2- రాస్తాము. CO3 2- అంటే -2. అంటే ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, క్యాటయాన్ యానియాన్ యొక్క ఛార్జ్ వేరుగా ఉండొచ్చు కానీ నంబర్ సేమ్గా ఉంటుంది. క్యాటయాన్ యానియాన్ యొక్క నంబర్ సేమ్గా ఉంటుంది, ఛార్జ్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. సో మనకు కావాల్సినటువంటిది నంబర్ మాత్రమే కాబట్టి ఈ రెండిట్లో ఏదేం తీసుకున్నా పర్వాలేదన్నమాట. అందుకని క్యాటయాన్ ఓవర్ ఆర్ యానియాన్ అనేటువంటిది చెప్పడం జరిగింది. దట్ ఈజ్ ఈక్వల్ 53. దట్ ఈజ్ ఈక్వల్ 53. 106ని మనం 2తో డివిజన్ చేస్తే 53 అనేటువంటిది రావడం జరిగింది. ఇప్పుడు వాట్ ఈస్ ద నార్మాలిటీ ఫార్ములా అంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 బై V ఇన్ ml. ఓకేనా? నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ వెయిట్ ఎంత వచ్చిండు? 10.6 బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత? 53 ఇంటూ ఫార్ములాలో ఉన్నటువంటి 1000 బై వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? 1 లీటర్ అన్నాడు. 1 లీటర్ అంటే ఎంఎల్లోకి మార్చుకుంటే 1000 ml. ఇది 1 టైము, ఇది 1 టైము క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉండిద్ది. తర్వాత ఇది క్యాన్సిలేషన్ చేస్తే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ 0.2 క్యాపిటల్ N అనమాట. 0.2 క్యాపిటల్ N.